హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో నిన్నటి వీడియోలో అయితే వీడియో లాస్ట్లో మెన్షన్ చేస్తానని చెప్పాను కదండి జాబ్ మేళా గురించి. బట్ వీడియో లెంత్ వల్ల ఆ వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు. సో ఈరోజు వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అన్నీ మెన్షన్ చేస్తానంటే అసలు జాబ్ మేళా ఎక్కడ ఏంటి డీటెయిల్స్ అన్నీ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో ఎవరు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీకు అన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. 3, 2, 1. సో ఈరోజు అయితే మనకి జాబ్ మేళా అయితే రాజమండ్రిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఎప్పుడు ఏంటి అవన్నీ డీటెయిల్స్ కూడా 1 by 1 చెప్తాను. ఎవరి వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకే, అండ్ మనకి ఈ రాజమండ్రి జాబ్ మేళా వచ్చేసి ఇది మనం మినీ జాబ్ మేళా కింద అయితే చెప్పుకోవాలన్నమాట. మనకి ఈ జాబ్ మేళాలో 7 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని కంపెనీస్ వస్తాయి అనేది అయితే ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఓకేనా, ప్రజెంట్ అయితే మనకి 7 కంపెనీస్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, అండ్ అలాగే మీకు ఏమేమి కంపెనీస్ వచ్చాయి అనేది చెప్తాను. ఆ యొక్క కంపెనీస్లో ఓవరాల్గా మీకు ఎన్ని వ్యాకెన్సీస్ అవైలబిలిటీ మెన్షన్ చేశారు, అండ్ అలాగే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అండ్ ఏజ్ లిమిట్, శాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తాను 1 by 1. ఫస్ట్ కంపెనీ అయితే సన్ రైజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు అయితే మనకి 6 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఈ 6 జాబ్ రోల్స్కి సంబంధించి సపరేట్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు, అండ్ అలాగే ఏజ్ లిమిట్, జెండర్ అన్నీ ఉన్నాయి. సో చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా, మనకి జాబ్స్ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కింద అయితే మనకి ఎంబీఏ కానీ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ అనేటువంటి ఈ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ అలాగే సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్స్ కింద అయితే మీకు ఇంజనీరింగ్ సైడ్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. గ్రాఫిక్ డిజైనర్కి సంబంధించి ఎనీ డిగ్రీ ఉండాలి. వీడియో ఎడిటర్ కింద అయితే ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కింద అయితే మనకి ఎంబీఏ చేసి ఉండాలి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కింద కూడా మనకి ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఇవన్నీ కూడా మనకి సన్ రైజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. మరి మీకు శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసుకున్నట్లయితే శాలరీ అయితే మీ యొక్క ఇంటర్వ్యూని బేస్ చేసి మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు మీకు శాలరీ అనేది మీకు ఇంటర్వ్యూలోనే మీతోనే షేర్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మనకి ఈ కంపెనీ నుంచి 31 వ్యాకెన్సీ వరకు మనకి అవైలబిలిటీ ఉందండి. ఓకే, ఇది లొకేషన్ వచ్చి రాజమండ్రి, మీ వర్క్ కూడా రాజమండ్రిలోనే ఉంటుంది. అండ్ అలాగే జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఆర్ ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఏజ్ ఉండాలి. ఏజ్ ఎంత ఉండాలి అంటే కనుక 19 నుంచి 30 ఇయర్స్ లోపే ఉండాలండి. ఓకేనా, ఇదైతే ఫస్ట్ కంపెనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్. సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే మనకి జాబ్ రోల్స్ 3 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఫస్ట్ వన్ వచ్చి సైట్ ఇంజనీర్. ఈ సైట్ ఇంజనీర్కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ అయితే బీఈ కానీ బీటెక్ కానీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అండ్ సూపర్వైజర్ కింద అయితే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద అయితే బీఎస్సీ కంప్యూటర్స్ అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇవి ఉండాలండి. ఓకేనా, అండ్ ఈ కంపెనీ నుంచి మనకి 3 జాబ్ పోస్టులు అయితే మెన్షన్ చేశారు. మీకు శాలరీ అయితే ఈ కంపెనీ వాళ్ళు 15K ప్లస్ అండ్ ఫుడ్ అకామిడేషన్ మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కంపెనీ వాళ్ళు. మీకు వ్యాకెన్సీ 13 ఉన్నాయండి. ఓకేనా, మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ నాగరి అనేటువంటి లొకేషన్లో మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్తో మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. మీలో ఎవరికైతే డేటా ఎంట్రీ స్కిల్స్ డేటా ఎంట్రీగా వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం. మన రాజమండ్రి వాళ్ళు ఎవరైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా అటెండ్ అవ్వండి ఈ యొక్క జాబ్ మేళాకి. ఓకేనా, అండ్ జెండర్ వచ్చేసి ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే అనమాట. ఫీమేల్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి, ఓన్లీ మేల్ కేటగిరీస్ ఎలిజిబుల్ ఉంది. ఈ యొక్క ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా వర్క్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు మీకు ఏజ్ లిమిట్ 19 నుంచి 35 ఇయర్స్ లోపే ఉండాలి. ఇక్కడతో మనకి సెకండ్ కంపెనీ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా థర్డ్ కంపెనీ చూసుకున్నట్లయితే రైట్ ఫైనాన్స్ వాళ్ళు అయితే మనకి సేల్స్ మేనేజర్స్, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా మీకు జాబ్స్ అయితే మెన్షన్ చేశారు.
ఈ సేల్స్ మేనేజర్ అండ్ అలాగే అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కూడా మీకు క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలి. శాలరీ మీకు 15.5K నుంచి 30K వరకు వీళ్ళు మెన్షన్ చేసి 15,500 నుంచి 30,000 అనమాట. వ్యాకెన్సీ 25 ఉన్నాయండి. మల్టిపుల్ లొకేషన్స్ అనమాట, ఒక లొకేషన్ కానీ మల్టిపుల్ లొకేషన్స్ మీకు వర్క్ అనేది ఉంటుంది. జెండర్ వచ్చేసి మేల్ కేటగిరీస్, మీకు ఏజ్ అనేది 19 నుంచి 30 ఇయర్స్ లోపే ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4th కంపెనీ దగ్గర చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది అపోలో ఫార్మసీ అనమాట. అపోలో ఫార్మసీ వాళ్ళైతే మనకి జాబ్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఎయిడ్ రిటైల్ ట్రైనింగ్ కింద మీకు జాబ్ అయితే మెన్షన్ చేశారు ఇందులో. ఓకేనా. మీకు ఫార్మసిస్ట్ కింద 10th కానీ డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసినటువంటి కేటగిరీస్ అయితే అప్లై చేసినటువంటి ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ 12,000 నుంచి 22,000 వరకు ఇస్తారండి. వ్యాకెన్సీ 100 ఉన్నాయి. మీకు వర్క్ లొకేషన్ అయితే రాజమండ్రి అనమాట. జెండర్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి అయితే. ఓకే. అండ్ ఏజ్ వచ్చేసి మీకు 19 to 34 ఇయర్స్ అనమాట. సో ఈ అన్ని జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ జాబ్ మేళకైతే అటెండ్ అవ్వాలన్నమాట. 5th కంపెనీ అనమాట. మనకి 5th కంపెనీ నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ కంపెనీ నేమ్ వచ్చి ఈ ఫ్లిప్కార్ట్లో మనకి మెటీరియల్ హ్యాండ్లర్ అండ్ అలాగే పిక్కర్ అండ్ ప్యాకర్ కింద మీకు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ నుంచి మెటీరియల్ హ్యాండ్లర్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే అండ్ పిక్కర్ అండ్ ప్యాకర్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ 10th కానీ అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. శాలరీ 16,000 ఉంటుంది. వ్యాకెన్సీ 50 ఉన్నాయి. లొకేషన్ అయితే మీ వర్క్ లొకేషన్ అయితే విజయవాడ ఉంటుంది. జెండర్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్, ఏజ్ 18 to 34 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ 6th కంపెనీ చూసుకున్నట్లయితే ఇది డీమార్ట్లో అనమాట. డీమార్ట్లో మీకు క్యాషియర్, పిక్కర్ అండ్ ప్యాకర్ కింద మీకు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డీమార్ట్ వాళ్ళు. మీకు క్వాలిఫికేషన్ 10th ఇంటర్ ఉండాలి. 13K నుంచి 20K వరకు శాలరీ ఉంటుంది. వ్యాకెన్సీ 500 ఉన్నాయన్నమాట. లొకేషన్స్ వచ్చేసి మనకి వైజాగ్ లొకేషన్ అండ్ అలాగే విజయవాడ లొకేషన్ అనమాట. ఈ యొక్క రీజియన్స్లో మీకు ఈ డీమార్ట్ వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హైరింగ్ అనేది. అండ్ జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ 18 to 24 ఇయర్స్. ఓకే. అండ్ లాస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి గోద్రేజ్ కంపెనీ అనమాట. ఈ గోద్రేజ్ కంపెనీ నుంచి మీకు జాబ్ వచ్చేసి కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. శాలరీ మీకు 18K నుంచి 20K వరకు ఉంటుంది. వ్యాకెన్సీ మీకు అప్ టు 20 వ్యాకెన్సీ వరకు ఉన్నాయన్నమాట ఈ కంపెనీ నుంచి. లొకేషన్ విజయవాడ. జెండర్ మేల్ ఓన్లీ ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ వచ్చి 18 to 34 ఇయర్స్ లోపే. అండ్ ఇక్కడితో మనకి 7 కంపెనీస్ అయితే మనకి కంప్లీట్ అయ్యాయండి. ఇది మనం మినీ జాబ్ మేళా కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క మినీ జాబ్ మేళాలో ఈ 7 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకేనా. అండ్ మరి మీరు రిజిస్టర్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ లొకేషన్, ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనుకుంటే కనుక మనకి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్, ఎటువంటి పేమెంట్స్ చేయనవసరం లేదు. ఆ యొక్క QR కోడ్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అది స్క్రీన్ షాట్ తీసుకుని రిజిస్టర్ అయిపోండి. అండ్ మీకు జాబ్ మేళ ఎక్కడ అంటే రాజమండ్రి లొకేషన్లో మీకు జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నాం. మరి ఎప్పుడు డేట్ ఎప్పుడు అంటే మనకి మంత్ April 7th అయితే మనకి ట్యూస్డే అనమాట. మార్నింగ్ 10:30 AM నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంటర్వ్యూస్ అనేవి. అండ్ మరి మీకు వెన్యూ అడ్రస్ ఎక్కడ అంటే మోడల్ కెరీర్ సెంటర్ బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్, తాడితోట, రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఇన్డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే. అండ్ బట్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే జాబ్ మేళకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు వెళ్ళే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి నేను చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ రెజ్యూమ్, మీ యొక్క CV లేదా రెజ్యూమ్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు అండ్ అలాగే పాన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ ఫొటోస్ అయితే మనకి 4 ఉండాలి. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవి కూడా తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ అండ్ సాఫ్ట్ కాపీస్ అన్నారు కానీ ఒరిజినల్స్ ఏమో అవసరం లేదు కానీ సాఫ్ట్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. మళ్ళీ మీరు ఆ హడవిలో కాడేసుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా. సో ఇదన్నమాట ఈరోజు అయితే మనకి April 7th అయితే మనకి మినీ జాబ్ మేళా అయితే మన రాజమండ్రిలో కండక్ట్ చేస్తారు. అండ్ చాలా మంచి కంపెనీస్ వస్తున్నాయి. మీరు అనుకునేటువంటి జాబ్ రోల్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఐ హోప్ దిస్ అందరూ పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే న్యూ ఆడియన్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనా.
ఈ రోజు వీడియో అయితే ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. బై గైస్.